బాగుంది, బాగా సూట్ అయింది. ఏదైనా సరే నీకు సూట్ అయినంత నాకు ఏది సూట్. ఈ స్నేక్ చూసారా, రియల్ స్నేక్ లా ఉంది అసలు, పట్టుకుంటుంటే ఫీల్ అండ్ టచ్. ఏం తినేస్తున్నాయి? హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బీస్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పేరు అనుష, భరత్ అండ్ తమన్వి. ఫ్లయింగ్ బీస్ అంటే డిఫరెంట్ ప్లేసెస్ కి మేము వెళ్ళి ఆ ప్లేసెస్ అన్ని మీకు షేర్ చేసుకుంటా ఉంటాము. అలాగే ఫ్లయింగ్ బీస్ అంటే అక్కడ టేస్ట్స్ అవన్నీ కూడా, వాళ్ళు బీ ఎలా అయితే హనీని టేస్ట్ చేస్తుందో అలాగే మేము ఫుడ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో మోస్ట్లీ మా బ్లాగ్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ ఫుడ్ మీరు చూడొచ్చు. ఈరోజు మనం వెళ్ళబోయేది హాలోవీన్ కోసము కాస్ట్యూమ్ కొనుక్కోవడానికి. సో హాలోవీన్ దగ్గర పడుతుంది, పిల్లలు హాలోవీన్ కి డిఫరెంట్ కాస్ట్యూమ్ వేసుకుని రెడీ అవుతారు కదా, అండ్ ట్రిక్ ఆర్ ట్రీటింగ్ చేస్తారు ఇవన్నీని. సో ఇప్పుడు అయితే తమన్వికి కాస్ట్యూమ్ కొనడానికి మేము వెళ్తున్నాము. తమన్వి అయితే వ్యాంపైర్ కాస్ట్యూమ్ అడిగింది. సో మేము జనరల్ గా టార్గెట్, వాల్మార్ట్ అట్లా చూద్దాం అనుకున్నాము. కానీ స్పెసిఫిక్ గా అడిగినప్పుడు ఈ ఓన్లీ ఈ కాస్ట్యూమ్స్ గురించి పెట్టిన షాప్స్ ఉంటాయి. ఆ స్టోర్స్ లో ఓన్లీ హాలోవీన్ కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది స్పిరిట్ హాలోవీన్ స్టోర్. ఇది సీజనల్ గా అన్నమాట. ఓన్లీ ఈ హాలోవీన్ టైంలో వాళ్ళు ఓపెన్ చేసి ఇవన్నీ అమ్ముతారు. ఓన్లీ కాస్ట్యూమే కాదు, అంటే కాస్ట్యూమ్ లో యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, కొన్ని విగ్లు, పళ్ళు, ఏవేవో రకరకాలు అవన్నీ కూడా అమ్ముతారు. సో ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ అది మనకి చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఇన్ని యాక్సెసరీస్ ఉంటాయా, ఇన్ని రకాల కాస్ట్యూమ్స్ ఉంటాయా, నేను ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి చాలా ఆశ్చర్యంగా చూస్తాను. సో ఈ రోజు ఈ షాప్ లో దొరికేవన్నీ మీతో కూడా నేను షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. మనం చూసేద్దాం ఇప్పుడు. Like last year I got a mermaid dress, and then when you said, can you get something even scarier, and then I said no, I want to get something even funner, and then you said okay, and then I wear that for Halloween, and then after that I think you will feel sad if I don't get something even scarier, so I will get a vampire. సో మనం వెళ్ళబోయే స్టోర్ దగ్గరికి వచ్చేసాం మనము. I like Spirit Halloween. సో మనం వెళ్ళబోయే స్టోర్ ఇదే, స్పిరిట్ హాలోవీన్. ఇది ఓన్లీ ఈ సీజన్ లోనే ఓపెన్ చేస్తారు, తర్వాత అంతా క్లోజ్ చేసేసి ఉంటది. చూడండి ఈ స్టోర్ లో కార్నివల్ అంటే ఎట్లా పెట్టారు ఈ సెటప్. మనం ఏదో బాగుంది కదా అని వెళ్ళి ప్రెస్ చేసామంటే అది దెయ్యం మీద వచ్చినట్టు ఉంటది, నిజంగా భయపెడుతుంది. ఇది చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఈ స్టోర్ లో సాంగ్స్ కూడా దెయ్యాల సాంగ్సే పెట్టారు. నిజంగా ఒక మనిషి ఉన్నట్టే అనిపిస్తుంది ఇది చూస్తుంటే. అమ్మో, ఇదైతే ఇంకా స్కేరీగా ఉంది. ఇది చూడండి, ఇది షూట్ చేయొచ్చా? ప్రెస్ ద yellow button on the handle to activate. మీద పడదు కదా. yellow button on the handle. The scorching wind that whispers of your the underworld.
ఇలాంటివి ఏమి నన్ను భయపెట్టలేవు. ఇది మనం స్టార్టింగ్ లో చూసిన బొమ్మలాగే ఉంది, బట్ ఇటు సైడ్ ఉన్నది మాత్రం చాలా స్కేరీగా ఉంది. You go inside. Then you go to bed. Then that thing. Wait, let's go check. Okay, do you want to go inside? No, I'm not going. ఏమీ లేదు, జస్ట్ ఇలా టెంట్ లా ఉంది అంతే. టెడ్డీ బేర్ ని ముద్దుగా చూడడమే, భయంకరమైన టెడ్డీ బేర్ ని చూడడం ఇదే ఫస్ట్. సో ఇదంతా స్టోర్. ఇప్పుడు స్టోర్ చూసేద్దాము. సో ఇవి కాస్ట్యూమ్స్, ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా ఉంటాయి, జంప్ సూట్స్ మాట ఇవన్నీ ఈ టైప్ లో. డాగీస్ కి పెట్స్ కి వేయడానికి ఇలాంటి డ్రెస్సెస్ ఇవన్నీ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. సో ఇవన్నీ యాక్సెసరీస్, సాక్స్ అండ్ లైట్స్ ఉంటాయి కదా. యాక్చువల్లీ మన దివాళీ లైట్స్ కి యూస్ చేసుకోవచ్చు ఈ ఎల్ఈడివి. అండ్ ఇది హిప్పీ కాస్ట్యూమ్ అంట. దీని కాస్ట్ వచ్చేసి $40, $39.99, $40. కాస్ట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి, మరి సీజన్ ని బట్టే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఆర్టిఫాక్ట్స్ లాగా అండ్ కీ చైన్స్. ఇవన్నీ ఇవి పంప్కిన్ కార్వింగ్ కి యూస్ చేసే టూల్ కిట్స్ ఇవన్నీ. ఇవి ఇయర్ రింగ్స్ కూడా స్పూకీ వేలో ఈ హాలోవిన్ థీమ్ తోటి ఉన్నాయి. ఇది చూడండి వెరైటీగా. సో ఇవన్నీ కాస్ట్ వచ్చేసి $10 అట్లా ఉన్నాయి. ఇది $10, ఇది $10. ఆల్మోస్ట్ అన్ని ఈచ్ $10 ఇవి. ఈ స్నేక్ చూసారా, రియల్ స్నేక్ లా ఉంది అసలు, పట్టుకుంటుంటే ఫీల్ అండ్ టచ్. ఈ స్నేక్ టాయ్ వచ్చేసి $15. ఇది మాత్రం చాలా స్కేరీగా ఉంది. సో ఈ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఆన్లైన్ స్టోర్ లో కూడా దొరుకుతాయి. ఇవన్నీ ట్రెండ్ లో ఉన్న దెయ్యాలు ఇవన్నీ ప్రస్తుతానికి. ఐస్ లా ఉండే బాల్స్ ఇవన్నీ స్పిన్ బాల్స్. ఇవి డెకరేషన్స్ కి మాట, గోస్ట్ స్వింగ్ అంట. ఇట్లాగుంటది డెకరేషన్. నిజంగా బయట పెట్టుకుంటే భయపడతారు, మన ఇంటి బయట పెట్టుకుంటే ఈ టైప్. కిడ్స్ కి కాటన్ క్యాండీ తయారు చేసుకోవడానికి ఇలాగా స్పూకీగా కాటన్ క్యాండీ వస్తుంది. అది $165 అంట, కాటన్ క్యాండీ తయారు చేసే మెషిన్. సో ఇవైతే బాగా బేబీస్ కి మాట, బేబీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ. ఇన్ని వెరైటీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. బేబీ కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ ట్రిక్ ఆర్ ట్రీట్ కి బ్యాగ్స్. ఇవి టాడ్లర్ కాస్ట్యూమ్స్, పోలీస్ వన్నీ మాట, పోలీస్ గెటప్లు. తమన్వికి ఈ టైప్ కావాలంది, కానీ ఇది 2 years old. ఇంకా పెద్దవాళ్ళకి అటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ చూద్దాం. బేబీస్ చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా కాస్ట్యూమ్స్. సో ఇది తమన్వికి, కానీ $43 ఇది. సో అంత వర్త్ ఉన్నదా లేదా, అవసరమా అనిపిస్తుంది. సో చూద్దాం, ఇంకా తక్కువ కాస్ట్కి ఏమన్నా దొరుకుతాయేమో. యూజ్ అండ్ త్రో కదా, నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వేసుకోరు వీళ్ళు. సో అంత రేట్ పెట్టడం అనవసరం అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి $37 అంట. దీని ఏజ్కి ఇది
మేబీ తమన్వికి నచ్చదు ఇది $35. సో విచ్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది $50 అంటే ఇది. ఇవన్నీ కూడా $50. ఇక్కడ విచ్లే ఉన్నారు ఎక్కువ. ఇవన్నీ కూడా $50 ఈచ్. ఇది $30, బట్ ఇది చిన్న పిల్లలకి. ఇది $40. వ్యాంపైర్ ఇది $37. ఇది బాగుంది, ఇది నచ్చింది నాకు. ఇది వచ్చేసి $27. సో తమన్విని అడుగుతాను, ఇది నచ్చిందేమో. సో ఇవన్నీ స్పూకీ చీర్ గర్ల్స్ ఉంటారు కదా, చీర్ గర్ల్స్ స్పూకీగా ఉండే వాళ్ళది. ఐడియాస్ రావడం గ్రేట్ అసలు, ఇంత వెరైటీగా ఇలా కూడా వేసుకోవచ్చా అని. ఇవన్నీ చీర్ గర్ల్సే. సో ఇవన్నీ వచ్చేసి $40 ఈచ్ ఉన్నాయి. ఇవి నెయిల్స్, మేకప్ అవన్నీ చేసుకోవడానికి మేకప్ కిట్ అంతా. వైట్ పెయింట్, ఇది నెయిల్స్, ఇది బ్లాక్ కలర్ పెయింట్స్. ఇవి స్కల్ మెక్సికన్ ఉంటాయి కదా, ఆ టైప్ చేసుకోవడానికి. ఇది విగ్ మాట, ఈ టైప్ విగ్ ఉంటుంది. ఆ విగ్ $17. ఓన్లీ విగ్, కాస్ట్యూమ్ అంతా ఉండదు. ఇది అంత విగ్ ఒక్కటి. సో ఇన్సైడ్ అవుట్ ఇట్లా థీమ్డ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ థీమ్డ్ కాస్ట్యూమ్స్ మాట, బాయ్స్ వి. సో హవీష్ కి అయితే లాస్ట్ ఇయర్ దే వాడుతున్నాము, హవీష్ కి కొనట్లేదు. సో బాయ్స్ ది మేము చూడట్లేదు. హవీష్ కి ఈ టైప్ ది కొన్నాం లాస్ట్ టైమ్. సో ఇది వచ్చేసి $35. లాస్ట్ టైం మాకు ఇంకా 25 అట్లా కొన్నట్టు గుర్తు. స్కేరియస్ట్. సో ఇవన్నీ బాయ్స్ కాస్ట్యూమ్స్. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ డెకర్స్ మాట. ఈ డెకర్స్ చూసారా ఎట్లా ఉన్నాయి అసలు, ఎంత భయంకరంగా. హౌస్ ముందు ఇట్లాంటివి పెట్టుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ డెకర్స్ ఇవన్నీ. ఇలాగా ఆర్ఐపి గ్రేవ్ యార్డ్ లో ఉన్న డెకార్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ బొమ్మ సడన్ గా నా మీదకి పెట్టి నా చేత అరిపించి షాప్ లో ఉన్న అందరి చేత నవ్వించారు ఇప్పుడే. అసలా ఇంకా భయపడిన ఒక్కసారే. చూడండి, అమ్మో పిగ్గునన్ని. ఇవైతే చాలా స్కేరీ కాదు, చాలా చిరాగ్గా ఉన్నాయి. నాకు ఇలాంటి వైలెన్స్లు ఇలాంటి అంటే చిరాకు. స్కేరీ బేబీస్ ఇవన్నీ. ఈ బేబీస్ ఏం చేస్తున్నాయి తంచే? ఏం తినేస్తున్నాయి? ఇందాక భరత్ గారు భయపెట్టేసరికి ఇది నా చేతిలోకి వచ్చేసింది. సైకో థ్రిల్లర్ మూవీస్ లో ఉంటాయి కదా, దీంతో వస్తా ఉంటాడు విలన్. ఎక్కడ ఆపాలి ఇది? ఈ మాస్క్స్ అయితే మాత్రం చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. సో భయంకరంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆ కేటగిరీయే, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇది చూడండి, నిజంగా ఉల్ఫ్ గాండ్రిస్తున్నట్టుంది. Wait, can I wear it on? Yeah. Okay, hold this. You guys hear that, right? ఇక్కడ అన్ని కత్తులు కటార్లు ఉన్నాయి.
ఏంటి ఎవరో కోసేస్తున్నారు వెనక నుంచి. అదిగో కాలు కోసేస్తున్నారు. ఆరిగా భరత్ ఒరిజినల్ గెటప్ ఇది. Hey, zombie. I'm gonna beat you. జాంబీ హలో చెప్తారా మాకు? కొరికేస్తారా? ఊపిరి ఆడట్లేదంట దాంట్లో. వాట్స్ దాట్? This is a axe. అవునా, దాంతో ఏం చేస్తావు? పొడి చేస్తావు. ఇది చూడు. ఏంటో ఈ షాప్కి వచ్చినప్పటికి అందరూ కూడా వైలెంట్ గా మారిపోయారు. నీ వెనకాల చూడు తంచి, వెనకాల చూడు ఒకసారి. బాగుంది, బాగా సూట్ అయింది. ఏదైనా సరే నీకు సూట్ అయినందు నాకు ఏది సూట్. బాగా పెడదాం అనుకుంటున్నారు కానీ కొట్టకి దాంతో ఐడియా ఇస్తున్నాను నేనే. ఈ బొమ్మ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫేక్ బ్లడ్, మేకప్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కలర్స్ ఉన్నాయన్నమాట. ఇలా కలర్స్ వేసుకోవడానికి మేకప్లు ఇవన్నీ. ఫేక్ బ్లడ్ లో అయితే డబ్బాలే ఉన్నాయి. సో ఇవన్నీ మేకప్ ఐటమ్స్. మేకప్ వేసుకోవడానికి వైట్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి మేకప్ అయితే. సో ఇటు సైడ్ అయితే బ్లడ్వే ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్ అన్ని. హార్న్స్, ఇవి హార్న్స్ పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా ఇట్లాగా ప్యాచెస్ కింద మనకి ఏమన్నా ప్యాచ్ చేసుకోవడానికి ఇవన్నీ మాట. హార్న్స్ అదే చూపించు. ఇవైతే పళ్ళు. సో మనకి వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు అన్నమాట. సో ఇవన్నీ పళ్ళే, సింగిల్, డబుల్ పళ్ళు ఉన్నాయి. ఇవన్నీ హెయిర్ ఎక్స్టెన్షన్స్, విగ్స్ అవన్నీ. ఇవన్నీ కూడా విగ్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే పెద్దవాళ్ళకు ఉన్నాయి, కిడ్స్ కాకుండా పెద్దవాళ్ళ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ మాస్క్స్. ఫేక్ కరెన్సీ నోట్స్. సో ఇవన్నీ అడల్ట్స్ కాస్ట్యూమ్స్. మనీ $100. ఇవ్వా నాకు కొంత మనీ. మొత్తం ఇచ్చేసింది, కట్టే ఇచ్చేసింది. I found it. ఇది నాగకన్యలాగా పెట్టుకోవచ్చు. ఇదే మంచులక్ష్మి ఫస్ట్ మూవీ. ఇవన్నీ బంగారంతో వీటితోటి చేసిన నాగుపాములు. స్నేక్ నెక్లెస్. ఇది స్నేక్ నెక్లెస్ అంట. స్నేక్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్నేక్ హెడ్ బ్యాండ్ ఉంది. ఇది బ్రేస్లెట్ స్నేక్. ఇక్కడంతా స్నేక్ థీమ్. పోలీస్ గెటప్. స్పైక్డ్ చాకర్ అంట. షాప్ ఎంత పెద్దదంటే చూస్తూ ఉంటే ఇంక రోజంతా చూడొచ్చు. అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా వింతగా బాగున్నాయి. ఇక్కడ చూడాలనిపిస్తుంది. ఈజిప్ట్ పిరమిడ్స్, ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ. అవన్నీ కూడా గర్ల్స్ లో. ఇది కాదులే, ఇది గర్ల్స్ ది. ఇది క్లియోపాట్రా. ఇది వచ్చేసి $40. ఇలా ఉంటది డ్రెస్ వెనకాల చూడండి. ఇవన్నీ ఉంటాయి యాక్సెసరీస్. కౌ అంటూ, కౌ జంప్ సూట్.
ఇవన్నీ యానిమల్స్ కి సంబంధించినవి. కవ్వు, టైగర్ అన్నీ ఉన్నాయి. అన్నీ పలకరిస్తున్నాయి మనల్ని వెళ్ళిపోతున్నప్పుడు. ఇందాక మనం ఆడుకున్నాం కదా వాటితో. టెడ్డీ బేర్ ని మీరు ముద్దుగా ఉన్న టెడ్డీ బేర్ ని చూసుంటారు ఇప్పటి వరకు. ఇలాంటి స్కేరీ టెడ్డీ బేర్ ని ఎప్పుడు చూడలేదు కదా. లైట్స్ వెలుగుతున్నాయి చూసారా, ఇందాక లైట్స్ లేదు. నేను కొన్ని రీల్స్ లో అవి చూసాను, పిల్లలు వచ్చి ప్రెస్ చేసుకుంటే అది మీదకి వస్తుంది అన్నమాట. అలా మీదకి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఈ డెకార్ కి ఇట్లా మేక్ ఓవర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వైట్ కలర్ అంతా ఉంది కదా, ఈ వైట్ కలర్ మీద ఇట్లా బ్లడ్ స్టెయిన్స్ వేసి మేక్ ఓవర్ చేసుకోవచ్చు. దానికి ఐడియా పెట్టారు ఇక్కడ, ఇట్లా మేక్ ఓవర్ చేయొచ్చు దాన్ని. మీడియం 8 to 10 కనిపిస్తుంది, స్మాల్ ఏమో 4 to 6 చూపిస్తుంది. సో మధ్యలో ఇంకో సైజ్ లేదు. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలన్నమాట మనకి. ఒకసారి ట్రై చేద్దామా? ప్రెస్ చేయి, ట్రై చేయి, ప్రెస్ చేయి. ఇందాక భయపెట్టింది, ఇప్పుడు మ్యూజిక్ పాడుతుంది. ఇది ట్రై చేయి, ఇటు పక్కది. ఫైనల్ గా తమన్వికి ఈ వ్యాంపైర్ డ్రెస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి $27. అండ్ ఈ మేకప్ కూడా, ఈ వ్యాంపైర్ కి ఈ మేకప్ కాస్ట్యూమ్ కి మేకప్ కూడా ఇది $7 పడింది. వైట్, బ్లాక్, రెడ్ మేకప్. ఈ పెన్ కూడా తీసుకుంటున్నాను సరదాగా. సిరెంజ్ లాగా ఉంది కదా, ఈ బ్లడ్ సిరెంజ్ లాగా ఉన్న పెన్ కూడా తీసుకుంటున్నాను. ఇది పెన్ యాక్చువల్లీ. Never got to ice it or anything last night. Maybe gonna go crazy. Make sure you folks have a good day. Thank you. అది మా హాలోవీన్ షాపింగ్ చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.